హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే ఫస్ట్ టైం వ్లాగ్ తీస్తున్నా. నేనైతే సప్త శనివారాల వ్రతాన్ని కంప్లీట్ చేసుకున్నా. కొందరు ఏంటంటే 7వ వారం చేసుకునేసి వాయనం ఇస్తారు, కానీ నేనైతే 8వ వారం వడ్డీ వారం కూడా చేసి వాయనం ఇవ్వాలి అనుకున్నా. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ పూజ చేసి మా నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నా. నేనైతే 5గురికి వాయనం ఇచ్చి అన్నం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి అనుకున్నా. ఇంకా వంటలు అవి ఇవి ఈవినింగ్ అంతా స్టార్ట్ చేసి అయిపోయేసరికి ఇంకా ఈవినింగ్ 6 అయింది. 6 o'clock ఇంకా ఫస్ట్ ముత్తైదుకి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నా. ఫస్ట్ ఏంటంటే దేవుడు మనకి ఏదైనా ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు చేస్తారు అని అంటారు కదా. సో నా విషయంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. ఫస్ట్ నేనైతే 5గురికి పిలిస్తే దాంట్లో 2 రానని చెప్పేసి అని అన్నారు. దాంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఎక్కడ నా కోరిక నెరవేరదు, 5గురికి పెడతా అని చెప్పేసి పెట్టకపోతే ఇంకా మనసంతా ఏదోలా అనిపించింది. కానీ లాస్ట్లో ఇంకా వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు సంతోషంగా మేము వస్తామనేసరికి ఇంకా దేవుడు నాతో ఉన్నాడు, పంపించిండు ఏదో విధంగా అని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇంకా అలాగే దంపతులకి ఒకరికి బట్టలు పెడతామని చెప్పేసి అనుకున్నా. ఇంకా అది కూడా పెట్టేసా. ఇంకా నాకు పూజ అయితే చాలా బాగా జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. పాపం మా మమ్మీ అయితే చాలా అంటే చాలా కష్టపడింది వంటలు చేయడంలో. ఇంకా అంతమందిని పిలిచి ఎవరైనా రాలేదు అంటే కొంచెం డిసప్పాయింట్ అవుతాం కదా. సో అందరూ వచ్చిన వాళ్ళందరూ బాగా ఆశీర్వదించి బాగా పూజని బాగా ఆస్వాదించారు. నాకైతే అది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా లాస్ట్లో మా అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకొనేసి ఇంకా పూజని అయితే ఇలా స్టాప్ చేసా. ఇంకా ఏంటంటే అన్నదానం చేసింది అది వీడియో పోస్ట్ చేయట్లేదు. ఇంకా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.